సూర్యాపేట నియోజకవర్గంలో కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను వెలికితీసి పేదలకు పంచాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత్ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడారు. సూర్యాపేట నియోజకవర్గంలో కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను వెలికితీసి పేదలకు పంచాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత్ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకులు కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకూడ శివారు సర్వే నెంబర్ 126 ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు మరియు వారి అనుచరులు ఆక్రమించుకుని తప్పుడు పద్ధతిలో 59 జీవో కింద పట్టాలు చేయించుకున్నారని తెలిపారు. అదేవిధంగా శ్మశాన వాటికల పేరుతోటి కొందరు ఆక్రమించుకున్నారని, ఇదే భూమిలో 2020లో మా పార్టీ ఆధ్వర్యంలో సుమారు 500 మంది పేదలతో కలిసి గుడిసెలు వేసుకుని అనేక సార్లు కలెక్టర్ని, చివెంల ఎంఆర్ఓని, గత మంత్రి జగదీష్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు ఇచ్చాము. కానీ ఏమాత్రం పట్టించుకోకుండా నివాసం ఉంటున్న గుడిసెను తొలగించి వారి అనుచరులకు ఆ భూమిని కట్టబెట్టారని అన్నారు. పేదలకు ఇవ్వాల్సిన భూమిని కుల సంఘాల కమ్యూనిటీ హాల్కి తీరా ఎలక్షన్ ముందు గత మంత్రి కేటాయించాడని అన్నారు. 126 సర్వే నెంబర్లో ఉన్న సుమారు 98 ఎకరాల భూమిని ఆక్రమించి పేదలకు దక్కకుండా చేశారని ఆరోపించారు. పేదలు గుడిసెలు వేసుకుంటే వాటిని తొలగించి మాపై దౌర్జన్యం చేసి బీఆర్ఎస్ గుండాలు పేదలపై దాడులు చేసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారన్నారు. అదే విషయంపై నేడు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి దామోదర్ రెడ్డిని కలిసి తెలియజేశామన్నారు. కబ్జాలో ఉన్న భూమికి వెలికి తీసి అర్హులైన పేదలకు 126 గజాలు పంచి ఇంటిని నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 5 లక్షల రూపాయలు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కారింగ్లో వెంకన్న, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుగా, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కన్వీనర్ గొడ్డెల్లి నర్సయ్య, పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్, వీరబైన రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములను కబ్జాలను